హాయ్ అండి. ఈరోజు మనం మజ్జిగ చారు అయితే చేయబోతున్నాము. గడ్డ పెరుగు తీసుకోండి. ఒక 2, 3 కప్స్ తీసేసుకొని పెరుగుని గిలక్ కొట్టండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని సాల్ట్. ఒక 1 గ్లాస్ వాటర్ కలిపేయండి. తర్వాత పక్కన పెట్టేసుకోండి. తాలింపు పెట్టేసుకుందాం. చూడండి, ముందుగా కొంచెం ఆవాలు, ఇంకా కొంచెం ఉడద్దాలు, ఇంకా శనగపప్పు, ఇంకా ఒక పచ్చిమిరపకాయ, ఒక మజ్జిగ మిరపకాయ వేసాను, చల్ల మిరపకాయ, ఇంకా కరివేపాకు, ఇంకా ఒక ఉల్లిపాయ, ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు అవన్నీ వేసేసుకొని కొంచెం జీరా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో తాలింపు పెట్టుకోవాలండి. ఆ తాలింపు అనేది మాడకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దించేయడమేనండి. తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపి మీడియం ఫ్లేమ్లో చూడండి. తాలింపు అంతే మాడితే మాత్రం బాగుండదండి మజ్జిగ చారుకి. తర్వాత కిందకి దించిన తర్వాత మనం అది చల్లారాక ఆ తాలింపు అనేది మజ్జిగ చారులో కలపాలండి. లేకపోతే మజ్జిగ కదా విరిగిపోతుంది. తాలింపు అయ్యాక ఒక్క 5 మినిట్స్ దించిన తర్వాత మనం చల్లార్చిన తర్వాత మజ్జిగ వేసేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో కనుక ఈ మజ్జిగ చారు సూపర్గా ఉంటుంది. తినండి, రుచి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. ఇది కనుక మనం వైట్ రైస్లో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి.